బ్యాంక్రప్సీ కోడ్. ఇది వచ్చేసి యాక్ట్ కాదు, ఇది ఒక కోడ్. మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ యాక్ట్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఒక దానిలో పెడితే కోడ్. ఇంతకుముందు ఈ ఐబీసీ రాకముందు ఎలా అంటే క్రెడిటార్స్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, క్రెడిటార్స్ కోసం ఒక యాక్ట్, వాళ్ళకి సంబంధించి ఒక ప్రొవిజన్స్ ఉంటాయి. కంపెనీకి ఒక ప్రాబ్లం వస్తే కంపెనీకి ప్రాబ్లమ్స్ వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ప్రొవిజన్స్ని యూజ్ చేస్తారు, వీళ్ళు వీళ్ళ ప్రొవిజన్స్ని యూజ్ చేస్తారు. రెండు ప్రొవిజన్స్ ప్రకారం వెళ్తే వాళ్ళకి కరెక్టే అంటారు. బట్ ఒకటే టైం 2 పర్సన్స్ కరెక్ట్ అంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి ఆ రెండుకి సంబంధించిన యాక్ట్స్ అన్ని ఒక దానిలో పెట్టి ఇందులో డిసైడ్ చేస్తారు ఎవరు కరెక్ట్ అనేది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఆ ఇండివిజువల్ కానీ ఆ కంపెనీ కానీ ఎవరైతే పే చేయలేకున్నా వాళ్ళ డెత్ని ఇప్పుడు ప్రజెంట్లో కానీ ఆ నియర్ ఫ్యూచర్లో కానీ ఎవరి లైబిలిటీస్ ఎక్సీడ్ అసెట్స్ కంటే వాళ్ళ లైబిలిటీసే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళని ఇన్సాల్వెన్స్ అంటారు. బ్యాంక్రప్సీ అంటే ఇండివిజువల్, లిక్విడేషన్ అన్నప్పుడు కంపెనీ. ఈ ఐబీసీ అనేది అప్లికబుల్ ఎవరికంటే అప్లై టు హోల్ ఆఫ్ ఇండియా. బట్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ 3కి సంబంధించిన ప్రొవిజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ కాదు. ఆ పార్ట్ 3లో ఏముంటాయంటే రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ ఇండివిజువల్ ఫర్మ్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ కోడ్ వచ్చేసి 28 మే 2016లో వచ్చింది ఎన్ఫోర్స్మెంట్లోకి. ఈ ఐబీసీని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే వాళ్ళు కంపెనీ లైబిలిటీస్ని పే చేయలేనప్పుడు, ఫుల్గా పే చేయలేనప్పుడు ఈ ఐబీసీని యూజ్ చేస్తారు. ఈ ఐబీసీలో ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్స్కి అండ్ క్రెడిటార్స్కి లాస్ కాకుండా ఉన్న అసెట్ని పాసిబుల్ వేలో సెటిల్ చేస్తారు. అలా సెటిల్ చేసుకోవడం వల్ల ఏమంటే ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్స్ అండ్ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటార్స్ అందరూ మంచి రిలేషన్తోనే ఉంటారు ఆఫ్టర్ డిసాల్వ్ అయిపోయిన తర్వాత కూడా. ఈ కంపెనీ మామూలుగా మనం బయట చూస్తే మనం అమౌంట్ పే చేయలేమంటే చాలా గొడవలు పడతాయి కదా, ఆ గొడవలు పడకుండా సింపుల్ మేనర్ అండ్ గుడ్ మేనర్లో ప్రాబ్లమ్ సాల్వ్ కావడం కోసం ఐబీసీని యూజ్ చేస్తారు. లేటెస్ట్ చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ యూఎస్ఏకి సంబంధించిన ప్రెసిడెంట్ ఐ థింక్ 28 టైమ్స్ ఐబీసీ యూజ్ చేసినారు. మీన్స్ 28 కంపెనీస్కి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్తో క్లోజ్ చేసినారు కంపెనీస్ని. ఇది ఒక మంచి వే, ఎందుకంటే కంపెనీ నుంచి పారిపోకుండా అలా నేను ఈ పే చేయలేను ఇంతవరకు అయితే పే చేస్తామని కంపెనీ మన కంపెనీని ఇంకొకరి చేతిలో పెట్టేసి వాళ్ళు చూసుకుంటారు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఓకే, ఈ ఇన్సాల్వెన్సీ కోసం అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఈ సిఐఆర్పి ప్రాసెస్ మీన్స్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది అప్లికబిలిటీ ఎప్పుడు అంటే మినిమం డిఫాల్ట్ అమౌంట్ వచ్చేసి ఒక 1 lakh ఉండాలి. అండ్ హౌఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకుంటే ఈ 1 lakhని ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ నాట్ ఎక్సీడింగ్ 1 crore. ఆల్రెడీ ఈ కరోనా టైంకిలోనే 1 crore తీసుకొచ్చేసిన ఆ లిమిట్. బట్ మన ఎగ్జామ్కి అప్లికబుల్ వచ్చేసి 1 lakh. డిఫాల్ట్ అమౌంట్ 1 lakh ఆర్ మోర్. ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు అప్ టు 1 crore వరకు. డిఫాల్ట్ అంటే ఏమి, హోల్ కానీ పేమెంట్, పార్ట్ పేమెంట్, హోల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్, ఏదైనా అమౌంట్ పేయబుల్ డ్యూ వచ్చిన పేమెంట్స్ని పే చేయకుంటే అది దాన్ని డిఫాల్ట్ అంటారు. ఆ డిఫాల్ట్ అమౌంట్ 1 lakh ఉంటే మనం ఐబీసీని యూజ్ చేయొచ్చు. ఈ ఐబీసీలో ఏం జరుగుతుంది అంటే ఆ డెటార్స్ ఎవరైతే డిఫాల్టింగ్ డెటార్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ కంట్రోల్ మొత్తం షిఫ్ట్ అవుతుంది క్రెడిటార్స్కి షిఫ్ట్ అవుతుంది. ఆ క్రెడిటార్స్కి సంబంధించి ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తాడు. ప్రొసీజర్ ఫర్ ఇనిషియేటింగ్ సిఐఆర్పి కార్పొరేట్ డెటార్స్. ఒక కంపెనీ డిఫాల్ట్ అయింది అనుకోండి, మీన్స్ 1 lakh పేమెంట్ చేయలేకపోతే అప్పుడు ఈ ఐబీసీని యూజ్ చేయొచ్చు. ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఫైనాన్షియల్ క్రెడిటార్స్ కానీ, ఆపరేషనల్ క్రెడిటార్స్ కానీ, కార్పొరేట్ డెటార్ ఇట్ సెల్ఫ్ ఆ కంపెనీ అనుకుంటే ఆ కంపెనీనే. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, డొనాల్డ్ ట్రంప్ 28 కంపెనీస్కి ఐబీసీఎస్ యూజ్ చేసిన, అది కార్పొరేట్ డెటార్ ఇట్ సెల్ఫ్ ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళే యూజ్ చేసిన అని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిటార్స్ అంటే ఎవరు? క్రెడిటార్స్ అంటే మేబీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అయి ఉండొచ్చు, ఆపరేషనల్ క్రెడిటార్స్, సెక్యూర్డ్ క్రెడిటార్స్, అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, డికేర్ హోల్డర్స్ అంటే ఎవరంటే ఒక కోర్ట్ ఆర్డర్ చేసింది హెచ్ అనే పర్సన్కి పే కాకుండా బి అనే పర్సన్కి పేమెంట్ చేయని, ఆ బి అనే పర్సనే డికేర్ హోల్డర్. కోర్ట్ డిక్లేర్ చేసింది ఈ పర్సన్కి నువ్వు పే చేయని, వాళ్ళని కూడా క్రెడిటార్గానే ట్రీట్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియేషన్ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ ఎలా ప్రాసెస్ అవుతుంది సెక్షన్ 7 చెప్తా. ఫైనాన్షియల్ క్రెడిటార్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ డెత్ ఉంటే వాళ్ళని ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అంటారు. ఆ ఫైనాన్షియల్ క్రెడిటార్లో అసైన్ ఆ ట్రాన్స్ఫర్కి కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఫైనాన్షియల్ డెత్ అంటే ఏమి? ఫస్ట్ ఒక డెట్ ఉండాలి, ఆ డెట్కి సంబంధించి ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసేటప్పుడు టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయాలి, మీన్స్ ప్రైవేట్ వాల్యూలోకి తీసుకొని రావాలి. ఆ డెట్లో ఏమి ఇంక్లూడ్ అయితే అంటే మనీ బారోడ్ అగైన్స్ ఇంట్రెస్ట్ కోసం తీసుకున్న మనీస్ కానీ, బాండ్స్, నోట్స్, డిబెంచర్స్, లోన్ స్టాక్, సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్ ఐటమ్స్, తర్వాత లైబిలిటీ అంటే ఫైనాన్స్ లీజ్లో ఉన్న లైబిలిటీస్,
ఏమన్నా గ్యారంటీస్ ఇచ్చిన, ఇండెమిటీ సంబంధించి, తర్వాత కమర్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ బారోయింగ్స్, ఆల్మోస్ట్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఉన్న వాళ్ళంతా ఫైనాన్షియల్ క్రెడిటార్ లాగా ట్రీట్ అవుతుంది. సో ఇతను అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాడు ఎన్సిఎల్టీకి. ఎలా పెట్టుకోవాలి అంటే ఆ పర్సన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సిఎల్టీకి డిపి, ఆ అప్లికేషన్లో డిపి ప్రొవైడ్ చేయాలి. డిపి మీన్స్ డిఫాల్ట్ రికార్డ్ చేయాలి అండ్ ప్రొఫెషనల్ నేమ్ని ప్రపోజ్ చేయాలి. ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఆ డిపిని ఇస్తే ఎన్సిఎల్టీ విత్ ఇన్ 14 days లోపల ఎన్సిఎల్టీ సిఐపి ప్రాసెస్ని అడ్మిట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. అడ్మిట్ చేయాలనుకుంటే అది ఏం చూస్తుంది అంటే డిఎన్ఏ చూస్తుంది. డిఎన్ఏ మీన్స్ డిఫాల్ట్ ఎగ్జిట్, ఒక డిఫాల్ట్ ఉంది అని, అండ్ ఎన్ ఫర్ నో డిసిప్లినరీ యాక్షన్స్ అగేనెస్ట్ పెండింగ్ ఐఐపి, ఒక ఐఐపి నేమ్ ఇచ్చినాడు కదా, ఆ ఐఐపి పైన డిసిప్లినరీ యాక్షన్స్ ఏం లేవని చూడాలి. తర్వాత అప్లికేషన్ అంతా కంప్లీట్ ఉండాలి. సో ఫైనాన్షియల్ క్రెడిటర్ డిపి ఇస్తే ఎన్సిఎల్టీ డిఎన్ఏ చూస్తుంది. డిఎన్ఏ సాటిస్ఫై అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ సాటిస్ఫై కాకుంటే రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసిన తర్వాత ఒక 7 days టైం ఇస్తుంది టు రెక్టిఫై దట్ మిస్టేక్స్. వన్స్ ఒకవేళ అది యాక్సెప్ట్ చేస్తే కమ్యూనికేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అండ్ కార్పొరేట్ డెటార్ ఇద్దరికి కమ్యూనికేట్ చేస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకునేది ఫైనాన్షియల్ క్రెడిటర్స్ వాళ్ళ కోసం, అండ్ ఇప్పుడు చేయాల్సింది కార్పొరేట్ డెటార్ని కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేటేషన్ ఇస్తుంది. అండ్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే రెక్టిఫై చేసుకోవడానికి ఓన్లీ ఫైనాన్షియల్ క్రెడిటర్స్కి మాత్రమే ఇస్తుంది ఫస్ట్. నెక్స్ట్ ఆపరేషనల్ క్రెడిటర్స్. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే ఎవరు? ఆపరేషనల్ డెప్త్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఆపరేషనల్ క్రెడిటర్ అంటాం. ఆపరేషనల్ డెప్త్ అంటే ఏమి? ఒక క్లైమ్ ఉంది, ఆ క్లైమ్ రిలేటెడ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. అండ్ డెట్ అనేది ఇన్ రెస్పెక్ట్ టు స్టాట్యుటరీ డ్యూ పేమెంట్స్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, లోకల్ అథారిటీస్కి పేమెంట్ చేయాల్సినది. వాళ్ళు కూడా ఆపరేషనల్ క్రెడిటర్లోకి వస్తారు. మీన్స్ ఇప్పుడు జిఎస్టీ పే చేయాల్సి ఉంది, వాళ్ళు ఆపరేషన్లోకి వస్తారు. అండ్ ఎవరికైనా సండి క్రెడిటర్స్ పర్చేజ్ చేసిన గూడ్స్ వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంది, వాళ్ళు కూడా ఆపరేషనల్ క్రెడిటర్లోకి వస్తారు. ఈ ఆపరేషనల్ క్రెడిటర్లో ఏం జరుగుతుందంటే ఆపరేషనల్ క్రెడిటర్ వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు సిఏ సర్టిఫికేట్ ఇవ్వాలి. సిఏ సర్టిఫికేట్ అంటే ఫస్ట్ సి ఫర్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డిమాండ్ నోట్ అనేది ఒకటి ఇవ్వాలి. ఏ ఫర్ అఫిడవిట్ దట్ నో రెస్పాన్స్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కంపెనీ, అండ్ సి ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈ 3 ఎన్సిఎల్టీకి ఇవ్వాలి. ఈ 3 ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ డిమాండ్ నోటీస్ ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాలి. ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ ఒక 10 days లోపల రెస్పాన్స్ కావాలి. ఆ కాపీ ఆఫ్ ఇన్వాయిస్లో ఏముంటుంది? సో మేము ఈ గూడ్స్ని సప్లై చేస్తాము, మీ గూడ్స్కి సంబంధించి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంది అని ఇస్తే ఆ కంపెనీ ఎస్ మేము పే చేయాల్సి ఉంది, మేము ఆల్రెడీ పే చేసినామని, కానీ ఆ పేమెంట్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ ఉందని, కానీ ఈ పేమెంట్కి సంబంధించి ఒక ఆర్బిట్రేషన్ ఆ కోర్టులో ఒక పెండింగ్ సూట్ పడింది, ఆ డిఫాల్ట్ ఉండడం వల్ల అలా ఏదైనా ఒక రీజన్స్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఒక రెస్పాన్స్ అనేది ఆపరేషనల్ డేటాకి ఇవ్వాలి. ఆపరేషనల్ డేటాకి ఆ రెస్పాన్స్ ఇవ్వకుంటే ఈ ఆపరేషనల్ డేటాస్ ఈ 3 items సిఏ సర్టిఫికేట్, సి కాపీ ఆఫ్ ఇన్వాయిస్, డిమాండ్ నోటీస్ అండ్ అఫిడవిట్ నో రెస్పాన్స్ కాలేదు అని, సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో అమౌంట్ పడలేదు అని ఈ 3 copies ఎన్సిఎల్టీకి ప్రొవైడ్ చేస్తే ఎన్సిఎల్టీ సాటిస్ఫై అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఇతను వచ్చేసి ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రొఫెషన్ అనేది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. ఇతను పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, నేమ్స్ తెలుసుంటే. ఒకవేళ నేమ్స్ తెలియకుంటే పెట్టకుండా ఏం కాదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్ అండ్ కార్పొరేట్ క్రెడిటర్లో కంపల్సరీగా ఒక నేమ్ని ప్రపోజ్ చేయాల్సింది. అండ్ ఎన్సిఎల్టీ ఆ 3 సర్టిఫికేట్, సిఏ సర్టిఫికేట్ని 3టిని వెరిఫై చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తే ఒక 7 days టైం ఇస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 10 ఇనిషియేషన్ సిఐపి బై కార్పొరేట్ అప్లికేషన్. కార్పొరేట్ కంపెనీ తనంతకి తానే ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ ఐబీసీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. అది ఎప్పుడు అంటే ఈ కార్పొరేట్ పర్సన్ అంటే ఎవరంటే కంపెనీ కావచ్చు, ఎల్ఎల్పి కావచ్చు, ఎనీ పర్సన్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఎల్ఎల్పి విత్ లిమిటెడ్ లైబిలిటీతో. ఈ కార్పొరేట్ అప్లికేషన్లో ఎవరు ఉంటారు మీన్స్ కార్పొరేట్ డెటార్ అయి ఉండొచ్చు, మీన్స్ కంపెనీనే అయి ఉండొచ్చు, ఆథరైజ్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, మేనేజింగ్ ఆపరేషన్స్ ఆ రిసోర్స్ని మేనేజ్ చేసే పర్సన్ ఉండొచ్చు, సూపర్వైజర్ ఆఫ్ ఫైనాన్షియల్ అఫేర్స్కి సంబంధించిన సూపర్వైజర్ ఆ పర్సన్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్లో కంపల్సరీగా వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఏమంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంపెనీని పెట్టుకుంటుంది కాబట్టి కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీకి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేయాలి, అండ్ ఒక ఐఆర్పి ప్రొఫెషనల్ నేమ్ని ప్రపోజ్ చేయాలి, అండ్ ఒక ఎస్బీఐ స్పెషల్ రిజర్వేషన్ బై షేర్ హోల్డర్స్ 3/4 ఆఫ్ పార్ట్నర్స్. సో కార్పొరేట్ డేటా ఇచ్చేటప్పుడు 3 అప్లికేషన్తో పాటు 3 ఇవ్వాలి. ఏది? ఎస్బీఐకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ రిజర్వేషన్ బై షేర్ హోల్డర్స్ 3/4 ఆఫ్ పార్ట్నర్స్.
బి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఇవ్వాలి. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్కి సంబంధించిన నేమ్ని ప్రపోజ్ చేయాలి. ఈ ఎస్బీఐ డీటెయిల్స్ ఇస్తే ఎన్సీఎల్టీ వితిన్ 14 daysలో ఆ అప్లికేషన్ని చూసి ఏవైతే నేమ్ ఇచ్చినా ఆ నేమ్స్ ఆ పర్సన్ ఐఆర్పి పర్సన్ పైన డిస్క్రిమినరీ యాక్షన్స్ లేకుంటే అండ్ అప్లికేషన్ అంతా కంప్లీట్ ఉంటే ఎన్సీఎల్టీ యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఒక 7 days టైం ఇస్తుంది రెక్టిఫై చేసుకోవడానికి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోయినా పర్లేదు, కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.